హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీపని ప్రశ్నించిన కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జ్యోత్స్న దీపలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కార్తీక్ అప్పుడే వస్తూ ఉంటాడు. అలా జ్యోత్స్న దీపని ప్రశ్నలు అడగడం, దీప వాటికి సమాధానాలు చెప్పడం దూరం నుంచి అంతా గమనించి జ్యోత్స్న వెళ్ళిపోయిన తరువాత అప్పుడు కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళి, ఏంటి మరదల, పెద్ద మేడం గారు నిన్ను ఏవో ప్రశ్నలు అడుగుతున్నట్టున్నారు అని అంటాడు. అప్పుడు దీప, అవును బావా, జ్యోత్స్నకి నా మీద డౌట్ వచ్చింది. నాకు నా పుట్టుక గురించి తెలుసా లేదా అని నా దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడుగుతుంది బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవునా, ఏం ప్రశ్నలు అడిగింది దీప అని అంటాడు. అప్పుడు దీప, నన్ను బస్టాండ్ లో వదిలేశారు కదా బావా, ఎందుకలా నిన్ను వదిలేసి ఉంటారు అని వచ్చి అడిగింది అని అంటుంది. అప్పుడు కార్తీక్, దానికి నువ్వేం సమాధానం చెప్పావు మరదలా అని అంటాడు. అప్పుడు దీప, నాకెలా తెలుస్తుంది పెద్ద మేడం గారు అని చెప్పాను బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, నిన్న పెద్దమ్మ కుబేర్ గారి కన్న కూతురువి కాదు నువ్వు అని చెప్పేసరికి మా పారుకి ఆ జ్యోత్స్నకి ఇద్దరికి ఒకేసారి గుండెలో రాళ్లు పడ్డంత పనైంది. అటు మా పారు కూడా నీ జన్మ రహస్యం తెలుసుకోవడానికి తన శత విధాలా ప్రయత్నిస్తూ ఉంది. కానీ పొద్దున పెద్దసారు దగ్గర బుక్ అయిపోయింది. ఈ జ్యోత్స్న కూడా నీ దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నలు అడుగుతుంది అంటే నీ మీద ఆ జ్యోత్స్నకి డౌట్ వచ్చింది అని అంటాడు. అప్పుడు దీప, అవును బాబా, నాకు అదే అనిపించింది అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మరదలా. అటు మా పారు, ఇటు జ్యోత్స్న ఇద్దరూ కలిసి నీ నుండి ఎలాగైనా అసలు నిజాన్ని రాబట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నీ మీద అనుమానం రానివ్వకుండా చేయాలి. వాళ్ళకి అసలు డౌటే రాకూడదు, నీకు నీ కన్నవాళ్ళు తెలుసు అని. అలాగే నువ్వు పొరపాటున మా మావయ్యని నాన్న అని అంటున్నావు కదా, అలా అనుకు దీప, దయచేసి అర్థం చేసుకో అని అంటాడు. జ్యోత్స్న పెట్టుకున్న లాంటి ఎల్లో కాయిన్స్, గోల్డ్ ప్లేటెడ్ క్రిస్టల్స్, డ్రాప్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు దీప, నేను కూడా వీలైనంత వరకు మా నాన్నని నాన్న అని పిలవకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను బావా, కానీ ఆ టైంలో నాకు అలా వచ్చేస్తోంది, ఏం చేయను అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఇప్పటికే నువ్వు మా మామయ్యని 2 సార్లు నాన్న అని అన్నావు. నువ్వే చూసావు కదా, ఆ 2 సార్లు కూడా ఆ జ్యోత్స్న ఎంతలాగా గొడవ చేసిందో. ఈసారి నువ్వు నాన్న అని అంటే మాత్రం ఆ జ్యోత్స్నకి ఖచ్చితంగా నీ మీద అనుమానం వచ్చేస్తుంది. నీకు అసలు నిజం తెలిసేమో అని ఇంకా నిన్ను ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఆ జ్యోత్స్న ఎంత దూరమైనా వెళ్తుంది. జాగ్రత్తగా ఉండు దీప అని అంటాడు. అప్పుడు దీప, నాకు తోడుగా నువ్వుండగా నన్నెవరు ఏమీ చేయలేరు బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవును దీప, కానీ మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మా పారుకి ఆ జ్యోత్స్నకి మనిద్దరికి అసలు నిజం తెలుసు అన్న విషయం తెలియకుండా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం అని అంటాడు. అప్పుడు దీప, అలాగే బావా, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా అని అంటుంది. అప్పుడు కార్తీక్, సరే దీప, నాకు పనుంది అని వెళ్ళిపోతాడు. అలా దీప తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.